శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. నేను మీ దేవులపల్లి బాలచంద్ర శర్మ. మనకు నవంబర్ 16వ తారీఖు 18వ తారీఖు నుండి ప్రారంభమై మాలవ్య యోగం అనేటువంటిది జరుగుతుంది. అంటే శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం. అక్కడి నుండి మనకు డిసెంబర్ 7వ తారీఖు వరకు ఈ మాలవ్య యోగం కాస్త తన యొక్క శుక్రుడు ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశించడం వలన అది చతుర్గ్రహ కూటమి అవుతుంది. కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో మార్పుల రీత్యా ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి ఈ మాలవ్య యోగం ఎలా ఉంటుంది, రుచక యోగం ఎలా ఉంటుంది, బుధాదిత్య యోగం ఎలా ఉంటుంది, త్రిగ్రహ చతుర్గ్రహ కూటమి ఎలా ఉంటుంది, అలాగే ఈ యొక్క గురు తిరోగమనం కానీ శని చండాలం ఎలా ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడు కూడా తులారాశి వారికి శుక్రుడు స్వక్షేత్రంలోకి వస్తే అద్భుతం అన్నమాట. అంటే ఖర్చు ఎక్కువ అవుతున్నా, ఈవెంట్స్ చేయడం కానీ, డబ్బులు ఖర్చు అవుతున్నా దానికి తగ్గ మళ్ళీ రిటర్న్ లాభం రావడం కానీ ఇవన్నీ జరుగుతాయి. మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మంచి అలంకారం ఆహార్యం పెరుగుతుంది, పేరు ప్రతిష్టలతో పాటుగా డబ్బు కూడా పెరుగుతుంది, చుట్టూ ఉన్న సర్కిల్ పెరుగుతుంది. వీరి గురించి కుళ్ళుకునేవారు ఉంటారు, వీరిని ద్వేషించే వాళ్ళు తయారవుతారు. ముఖ్యంగా కుటుంబంలో విపరీతమైనటువంటి నరఘోష నరదిష్టి వల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు జరగవచ్చు, తల్లిదండ్రులతో విభేదాలు రావచ్చు, అన్నదమ్ములతో కొట్లాటలు రావచ్చు, స్నేహితులతో వైరం రావచ్చు. ఎలా అంటే బాగా ఉన్నారు అనేటువంటి వ్యక్తిని చూసి వీడికి బాగా ఎక్కువైపోయింది, ఇతనికి విపరీతమైనటువంటిది అహంకారం పెరిగింది అనేటువంటి భావజాలం మొదలవుతూ ఉంటుంది. ఒకరు బాగుంటే ద్వేషించే వాళ్ళు దగ్గరి వాళ్ళు కూడా ఉంటారు. బయటికి మీతో బాగా మాట్లాడతారు, ఇంటికి వెళ్ళి అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం సంపాదన అని విరగబడిపోతున్నారుగా అని చెప్పంటారు. అంటే మీ గురించి బాగా కుళ్ళుకోవడం అనమాట ఇవన్నీ కూడా. సో దానికి వీలైనంత వరకు కూడా మనకు శాలగ్రామ మాల అని ఉంటుందండి. మన గండకి నదిలో చిన్న చిన్న శాలగ్రామాలు దొరికితే ఆ శాలగ్రామాలతోని మాలలు చేస్తారు. ఇప్పుడు నేను ధరించినటువంటి శాలగ్రామ మాల అదే అన్నమాట. సో ఈ శాలగ్రామ మాల వేసుకుంటే చాలా మంచిది. నల్ల పసుపు అని దొరుకుతుంది. ఈ నల్ల పసుపు కూడా నీళ్ళలో కలిపి రోజు పొద్దున్నే భస్మధారణ మంత్రం చదువుతూ కనుక పెట్టుకుంటే కూడా చాలా మంచిది. దీనివలన విశేషంగా ఏవైనా సరే ఉన్నటువంటి నరఘోష నరపీడితములు పోయి మీ పనులు మీరు చేస్తూనే ఉంటారు, అన్ని పక్క పెడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏ వచ్చినా మీ పని మీరు కానిస్తూనే ఉండాలి. కానీ ఒకటి ఏంటంటే ఆరోగ్య సమస్యలు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ యొక్క ద్వితీయంలో ఉన్నటువంటి సూర్యుడు బుధుడు కుజుడు యొక్క సంచారం వలన, అలాగే కుజుడు ఎప్పుడైతే ఈ యొక్క వృశ్చికంలోకి ప్రవేశిస్తాడో ఆ డిసెంబర్ 1st వీక్ అంతా కూడా ప్రశాంతంగా ఉండండి. ఎటువంటి ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకండి. తృతీయంలోకి వచ్చేంత వరకు కూడా శుక్రుడు తృతీయంలోకి వచ్చేస్తాడు ఆ యొక్క డిసెంబర్ 8వ తారీఖు తర్వాతకి. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి. అలాగే ఈ యొక్క ద్వితీయ లాభస్థానం అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కంలో కేతు ఉండడం వలన మీరు ఎవరినన్నా నమ్మడం, వారు పని బాగా చేస్తారని అనుకోవడం, పని చేయకపోవడం, నష్టపోవడం లాంటివి కూడా జరగవచ్చు. దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు తిరోగమనం ప్రారంభమైనప్పుడు 9లోకి వెళ్తాడు. దానివల్ల దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అలాగే ఈ యొక్క తులారాశి వారికి సంబంధించి పంచమంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన ఏదైనా సరే ఎవరితో అయినా సరే రిలేషన్షిప్లోకి వెళ్ళడం కానీ, లేకుంటే ఉన్న మీ యొక్క రిలేషన్షిప్లో విపరీతమైన గొడవలు రావడం కానీ, భార్యాభర్తల మధ్యలో గొడవలు రావడం కానీ ఇవన్నీ కూడా ఆటోమేటికల్గా జరిగేటువంటి విషయాలే. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఉన్నటువంటి 6వ స్థానంలో శనిగ్రహ సంచారం, డిసిప్లిన్గా ఉండాలనుకోవడం, సరైన తిండి లేకపోవడం, సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ కూడా జరగవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు నా దగ్గరకు వచ్చిన ఒక వ్యక్తి గురించి చెప్తే మీరు అర్థం చేసుకోగలరు. అతనికి రాహుకేతువులకు మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉన్నాయి, ఒక శని ఒక్కడే బయట ఉన్నాడు. కానీ రాహు లాభంలో ఉన్నాడు, కేతు కూడా లాభంలో ఉన్నాడు. ఇది కాలసర్ప యోగం అవుతుంది. అప్పుడు అతను పుట్టినటువంటి తిథి చతుర్దశి అమావాస్య ముందు, సో అది మాస శివరాత్రి. సో వీరికి ఏమవుతుందనంటే ఒక సైడ్ అంతా కూడా జీవితంలో వీరికి ఒక పక్కంతా కూడా విపరీతమైన కష్టాలు, చిన్నతనం నుంచి విపరీతమైన కష్టాలు బాధలు. బయటి వాళ్ళకి చాలా చిన్నవి, ఆ స్థాయిలో మీకు అవి చాలా పెద్దవి అలా ఉంటాయి. ఇప్పుడు అవన్నీ కూడా దాటుకొని వచ్చినప్పుడు ఒక 4-10 వయసు దాటి వ్యక్తి ఆయన అంటే 40 సంవత్సరాల పైచిలుకు ఉన్నటువంటి వ్యక్తి, అతనికి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎలా ఉందంటే అద్భుతంగా ఉంది. సో కేస్ స్టడీలో నేను అద్భుతమైన విషయాలు ఏం తెలుసుకున్నానంటే ఈ జాతకులకి
రాహుకేతువులకు ఉన్నటువంటి కాలసర్ప యోగం ఇంత యోగిస్తుంది. ఆ యోగంలో ఏమవుతుంది అని అంటే విద్య, ఉద్యోగము, పేరు, ప్రతిష్ట, ధనము వీటితో పాటు అవి తట్టుకోలేక ఇంట్లో గొడవలు కూడా ఉంటాయి, రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడం ఉంటాయి, 2 సార్లు మ్యారేజెస్ అవ్వడం ఉంటాయి. ఇలా 2-3 చూసుకుంటే అవన్నీ కూడా జరిగి ఉన్నాయన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్తున్నాం. అదే మీ పర్సనల్ జాతకం చూస్తే మనం ఇంకా బాగా. ఎందుకు నేను మీకు ఈ విషయాలు ఇలా చెప్తున్నానంటే, నేను అందరిలాగా జాతకాన్ని చూడను. ఫార్ములా ప్రకారంగా జాతకం చూస్తూ ఉన్నా కేస్ స్టడీస్ని కంపేర్ చేసుకుంటా. పలానా వ్యక్తికి ఇదే గ్రహ సంచారం ఉన్నప్పుడు ఇలా జరిగింది, కానీ అతను పుట్టినటువంటి తిథి వేరే, నక్షత్రం వేరే, వారం వేరే, యోగం వేరే, కరణం వేరే, ఇవన్నీ కూడా కలిపితే ఇలా ఉంటుంది అని చెప్పి ఒక అవగాహనకు రావచ్చు. ఆ విధంగా జాతకాన్ని మనం ఇంకా డీటెయిల్డ్గా విశ్లేషణగా చెప్పొచ్చు. సో ఎవరన్నా సరే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం ఉంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. డీటెయిల్డ్గా జాతకం విశ్లేషణతో తెలుసుకోవచ్చు. ఇక అందరూ కూడా ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. అందరూ కూడా ఈ రాశి వారికి సంబంధించి పిల్లలు, ఉద్యోగస్తులు, గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు, అలాగే ఎవరైనా సరే అందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి రెమెడీస్ పాటించండి. మనందరికీ కూడా నవగ్రహాలు ఉంటాయి కదా, ఇంటి దగ్గరలో ఏదైనా దేవాలయం ఉంటే నవగ్రహాలకు వెళ్ళిపోయి ఈ యోగం ఉన్నన్ని రోజులు కూడా ఈ నవగ్రహాల చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయండి. కానీ నేను చెప్పినట్టు చేయండి, ఎలా పడితే అలా కాదు. మొత్తం 27 ప్రదక్షిణాలు చేయాలి ప్రతిరోజు. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. ఒక 6 ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయండి. మొత్తం నవగ్రహాల్లో 7 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 ప్రదక్షిణాలు, 7 ముళ్ళ 21. రాహుకేతువులకు మాత్రం అందరికీ తిరిగినట్టుగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగకూడదు. కాబట్టి ఎక్కడైతే రాహు ఉంటాడో లేదా కేతు ఉంటాడో అంటే నైరుతిలో కానీ వాయువ్యంలో కానీ ఉంటాడో అక్కడి నుంచి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఇలా తిరుగుతూ మొదటి రోజు అంటే ఒక ఆదివారం ప్రారంభించారనుకోండి, ఆదివారం నాడు ప్రారంభించండి వీలైతే ఈ ప్రదక్షిణలు, లేదా సోమవారం, లేదా మనకు ఏ రోజు ప్రారంభిస్తే ఆ రోజు. ఇప్పుడు ఆదివారం ప్రారంభించేటట్టయితే ఒక పిరికెడు గోధుమలు తీసుకొని ఆకు డొప్ప అంటే ప్లాస్టిక్దో పేపర్తో కాదండి, ఆకువే డొప్పలు ఉంటాయి, దాంట్లో వేసి మీకు చిన్న దియా ఉంటుంది, నెయ్యితో చేసినటువంటి దీపం, దాని మధ్యలో పెట్టేసి లేదా ఒక చిన్న ఏదైనా ఒక మట్టి చిప్ప తీసుకొని గోధుమల్లో పెట్టేసి వెలిగించండి. వెలిగించి సూర్యాయ నమ లేదా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనుకుంటూ ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఫోన్లు వాడొద్దు, వాళ్ళని వీళ్ళని చూడొద్దు, ముచ్చట్లు పెట్టొద్దు. మీకు గ్రహ దోషాలు పోవాలి అని చెప్పి మాత్రమే చేయండి. ఇంకా నైవేద్యాన్ని పెట్టదలుచుకుంటే ఈ మధ్యకాలంలో బెల్లం బిల్లలు దొరుకుతున్నాయి, అవి తెచ్చిపెట్టుకోండి, గోధుమల పక్కనే పెట్టండి. తర్వాతకి సోమవారం నాడు స్టార్ట్ చేస్తే పిరికెడు బియ్యము, దాంట్లో 2 వడ్ల గింజలు వేస్తే చాలు. సేమ్ అంతే, దీపం పెట్టండి, ఆ యొక్క బెల్లం ముక్క పెట్టండి, మళ్ళీ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అనుకుంటూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. అందులో ప్రదక్షిణాలు 21 క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6, మొత్తం 27 ప్రదక్షిణాలు. అలా మంగళవారం నాడు వచ్చేసరికి కందిపప్పుల్లో 2 కందులు వేయండి, సరిపోతాయి. కంది గింజలు దొరుకుతాయి, లేదా ఉత్త కందిపప్పు పెట్టినా సరిపోతుంది. దాంట్లో దీపం, ఒక మట్టి చిప్పలో దీపం పెట్టేసి ఖచ్చితంగా దీపానికి పసుపు కుంకుమ పెట్టాలండి. ఇంకోటి, మీరు నవగ్రహాల గుడికి ఎప్పుడు తీసుకెళ్ళినా ఆ పదార్థాలు అక్కడితో అయిపోవాలి తప్ప ఇంకొన్ని తీసుకెళ్తా, కొన్ని ఇంటికి తీసుకెళ్తా కుదరదు. మీరు దీపం పెట్టాలనుకుంటే నూనె దీపం పెట్టండి, నెయ్యి దీపం పెట్టండి, కానీ అంత క్వాంటిటీ తీసుకెళ్ళండి, అంతే క్లోజ్ చేసుకొని తీసుకెళ్ళండి తప్ప మిగిల్చుకొని అక్కడెక్కడో దాచుకోవడమో తిరిగి తీసుకోవడం చేయకూడదు. అలా కందిపప్పు కుజుడికి పెట్టేసి అక్కడ బెల్లం ముక్క పెట్టేసి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ 21 ప్రదక్షిణల క్లాక్, యాంటీ క్లాక్ వైజ్ 6. అలా బుధుడి దగ్గరికి వెళ్తే పెసర్లు లేదా పెసర పప్పు ఒక ఆకుడొప్పలో వేసి దీపం పెట్టి సేమ్ మళ్ళీ ప్రదక్షిణాలు చేయండి. తర్వాతకి గురుగ్రహం శనగలు లేదా శనగపప్పు ఆకుడొప్పలో వేయండి, దీపం పెట్టండి, ప్రదక్షిణాలు చేయండి. అలాగే బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి. శుక్రగ్రహం ఇవి తూర్పు భాగంలో, ఇప్పుడు సూర్యుడు వచ్చేసి మధ్యలో ఉంటాడు, సూర్యుడికి కుడివైపు కార్నర్కి ముందు భాగంలో చంద్రుడు ఉంటాడు, సూర్యుడికి కుడి చేతి వైపు మధ్యలో 3 గ్రహాలలో మధ్యలో కుజుడు ఉంటాడు, సూర్యుడికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో ముందర బుధుడు ఉంటాడు. అదే సూర్యుడికి ఎడమ వైపు 3 గ్రహాలలో మధ్యలో ఉండే గ్రహం బృహస్పతి గ్రహం. ఆయనకి శనగపప్పు పిరికెడు ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి బెల్లం ముక్క పెట్టి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ అన్న ప్రదక్షిణ చేస్తూ ప్రార్థన చేయండి.
ఇక శుక్రుడి విషయానికి వస్తే సూర్యుడు ముందే ఉంటాడు. ముందర 3 గ్రహాలు ఉంటే మధ్యలో ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు ఆకుడొప్పలో పెట్టేసి, దీపం పెట్టేసి, పసుపు కుంకుమ పెట్టి, బెల్లం ముక్క పెట్టి, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ అని ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఎన్ని ప్రదక్షిణాలు ముందే చెప్పేశాను నేను. ఇక శనివారం నాటికి వచ్చేసరికి సూర్యుడి వెనకాలే శని ఉంటాడు. ఆ శని దగ్గర మీరు ఈ యొక్క నువ్వులు, నల్ల నువ్వులు ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఒకటి మట్టి చిప్పలో ఆ నువ్వుల పైన పెట్టండి. ఎందుకంటే మీ ధాన్యం, మీ ప్రసాదం, మీ దీపం అనేటువంటి భావన ఉంటుంది మీకు కూడా. తర్వాతకి ఎవరైనా తీసి పక్క పెట్టినా పట్టించుకోకండి, పెట్టేసేయండి, ఏం పర్లేదు. అలా పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇక రాహుకేతుల విషయానికి వస్తే అయితే మంగళవారం నాడు చేయండి, లేకుంటే ఆదివారం నాడు చేయండి. రాహువుకు గాను కేతువుకు కానీ. మంగళవారం నాడు చేస్తే రాహువుకి పిరికెడు నల్ల మినుములు లేదా మినప్పప్పు ఒక ఆకుడప్పలో వేసి, అలాగే దానిపైన దీపం, దానిపైనే కాస్త పసుపు కుంకుమ బెల్లం పెట్టి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఈ యొక్క వీరికి ప్రారంభించినప్పుడు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ముందు 6 చేసి తర్వాతకి 21 చేయండి. అలాగే ఈ యొక్క కేతువుకు చేసినా సరే అంతే అన్నమాట. సో లేదు మంగళవారం నాడు కుజుడితో పాటు రాహువుకు చేసేయండి. ఆదివారం నాడు సూర్యుడితో పాటు కేతువుకు చేసేయండి. అప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో 21, తర్వాతకి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. ఇలా చేస్తూ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. మళ్ళీ చెప్తున్నా, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. వీలైతే రోజు మీరు ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా వెళ్ళండి. ఇంకా వీలైతే మంచి సాంప్రదాయ దుస్తులే వేసుకొని వెళ్ళండి. హడావిడిగా వెళ్ళకండి. కొంచెం ఎర్లీగా వెళ్ళండి, బ్రాహ్మీ ముహూర్తంలో వెళ్ళండి, పొద్దున్న వెళ్ళండి. ఇంకా చాలా మంచి సత్ఫలితాలు పొందుతారు. అయ్యగారు మరి మేము పూలు పెట్టొద్దా? పెట్టండి. ఒకవేళ మేము దీపం ఏదైనా పెద్దది పెట్టొద్దా? పెట్టండి. ఎవరు వద్దన్నారు? మేము వారికి ఏమైనా వస్త్రం వేయొద్దా? ఏ గ్రహానికి ఏ వస్త్రమో మీరు ఎట్లా కొడితే వస్తుంది? వస్త్రం కూడా సమర్పించవచ్చు. ఇంత చిన్న చిన్న రిబ్బన్ ముక్కల్లా కట్ చేసుకుని వాళ్ళ మెడలో కూడా కప్పొచ్చు. సో ఈ విధంగా చేయండి. విశేషంగా ఇప్పుడున్న గ్రహస్థితుల ప్రభావం నుండి బయటపడతారు. చాలా ఆనందంగా ఆహ్లాదంగా కూడా ఉంటారు. ఇది చేస్తున్నన్ని రోజులు బ్రహ్మచర్యం పాటించాలా? అవసరం లేదు. ఇవి చేస్తున్న రోజులు భార్యాభర్తలు కలిసి ఉండకూడదా? అదేం లేదు. మాంసం తినకూడదా? అదేం లేదు. అసలు జీవితాంతం మాంసం మానేస్తే అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు లేరు. నేనైతే అడిగితే మీరు మాంసం మానేసి మీకు చాలా కష్టాల నుంచి బయటపడతారు. ఒక ప్రాణి హింస వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటి నుంచి బయటపడతారు. చిన్నగా మానేసే ప్రయత్నం చేయండి. మధుమాంస భక్షణ చేయకూడదా? చేయకూడదు. మధుమాంస భక్షణ అసలే చేయకూడదు. మధు స్వీకారం కూడా చేసుకోకుండా ఉంటే మంచిది. ఇక ఇంతే తప్ప భార్యాభర్తలు ఉండేటువంటి విధానం కానీ, కుటుంబంలో కానీ, ఎక్కడికైనా బయటికి వెళ్ళడం కానీ, ఊర్లోకి వెళ్ళడం కానీ వెళ్ళొచ్చు. అదేంటి గారు మేము వేరే ఊరికి వెళ్తే మరి ప్రదక్షిణ అక్కడ ఉండవా? నవగ్రహాలు కూడా అక్కడ చేయండి. సింపుల్. అక్కడ కందులు ఉంటే, అక్కడ గోధుమలు ఉంటే అక్కడ చేసుకోవచ్చు కదా. సో దేవుడు ఎక్కడైనా దేవుడే. మీరు చేసేటువంటి విధానంలో విపరీతమైనటువంటి మార్పులు ఉంటూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా చెప్పి దానికి సంబంధించిన రెమెడీస్ చెప్తున్నాం. డీటెయిల్డ్గా జాతకం కావాలనుకున్న వారు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ డీటెయిల్గా పంపించండి. 60-70 పేజీల్లో జాతకం మీకు అందించడం, డీటెయిల్గా జాతకం గురించి మాట్లాడడం కూడా జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.